నమస్తే వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా। సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత మాజీ సీఎం జగన్ తన సొంత నియోజకవర్గానికి మొట్టమొదటిసారి రానున్నారు। ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటి వరకు పులివెందులకు రాని వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి జూన్ 22న పులివెందుల్లో పర్యటించనున్నారు। 3 రోజుల పాటు వైఎస్ జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందుల్లో మకాం వేయనున్నారు। అనంతరం స్థానిక నేతలు కార్యకర్తలతో వైసీపీ అధినేత మాటామంతి నిర్వహించనున్నారు। ఆదివారం కడప జిల్లా నేతలు కార్యకర్తలతో వైసీపీ అధినేత జగన్ భేటీ కానున్నారు। రాత్రికి అక్కడే బస చేయనున్నారు। అనంతరం సోమవారం మధ్యాహ్నం పులివెందుల నియోజకవర్గానికి తిరిగి వెళ్లనున్నారు। రాష్ట్రంలో ప్రభుత్వం గెలవలేకపోవడానికి గల కారణాలు, అందులోనూ ముఖ్యంగా తన సొంత జిల్లాలో దాదాపు 7 ఓడిపోవడానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది। గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ ఇంతటి ఘోర పరాభవం చూడని వైఎస్ కుటుంబం మొట్టమొదటిసారి కడప జిల్లాలో భారీ ఓటమిని చవిచూసింది। ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గాలకు గాను 7 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు। పులివెందుల్లో జగన్తో పాటు జిల్లాలో మరో 2 మాత్రమే గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది। ఈ పరిస్థితుల నడుమ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం, క్యాడర్లో ఉత్సాహాన్ని నింపి భరోసా కల్పించేందుకు ఈ పర్యటన చేపట్టనున్నారు। రానున్న రోజుల్లో పార్టీని మరింత బలంగా నడపడం కోసం కార్యకర్తలతో పాటు ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని జగన్ హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది। ఏది ఏమైనా సొంత జిల్లా నేతలతో జగన్ 3 రోజుల పాటు బిజీగా ఉండనున్నారు।